కార్తీక మాసంలో మనం గుర్తుపెట్టుకునేవి ఈ మూడండి. ఈ మూడు చేసినట్లయితే ఆ మహాదేవుడికి ఎంతో ఇష్టమైనది. అవి అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి ఆ మూడు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా చేయాల్సినవి మూడండి. ఆ మూడు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే మా ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ తులసి కోట దగ్గర పెట్టే దీపం అండి. ఈ విధంగా అప్పుడు నేను ఎప్పుడో చేయించుకున్నాను. అలా దీపం తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటాను. చాలా బాగుంటుంది, చాలాసేపు వెలుగుతూ ఉంటుంది కాబట్టి అలా పెడుతూ ఉంటాను కదా. అక్కడ తులసి చెట్టు దగ్గర అలా పెడతానండి. అయితే మనం ఈ కార్తీక మాసంలో మూడు ప్రత్యేకంగా చేయాలి. మొదటిది శివకేశవుల్ని పూజించటం. శివుడిని ఒక్కడిని పూజించిన తప్పే, అలాగే కేశవుడిని ఒక్కడిని పూజించిన తప్పేనండి. ఇద్దరిని పూజిస్తేనే ఈ యొక్క కార్తీక మాసము యొక్క ఫలితం మీకు వస్తుంది. ఎందుకంటే కనుక ఇది కార్తీక దామోదర మాసం. కార్తీక మాసం అంటే కార్తీక దామోదరుడికి ఇష్టమైన మాసం కాబట్టి, అలాంటి దామోదరుడు అంటే విష్ణుమూర్తి, అలాంటి స్వామివారిని కూడా కలిపి పూజ చేస్తే ఎంతో ప్రీతి కలుగుతారు. అలాగే మనకు శివకేశుల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంతేకాని శివుడికి పూజ చేసి విష్ణుకు చేయకపోయినా, విష్ణుకు చేసి శివుడికి చేయకపోయినా కూడా ఆ ఫలితం ఇవ్వదని చెప్తూ ఉంటారు పండితులు. ఈ విధంగా ఇద్దరిని కూడా పూజించండి. రెండవది దీపం. ఈ యొక్క కార్తీక మాసంలో, కార్తీక పురాణంలో కూడా అదే ఉంది. ప్రత్యేకంగా దీపం గురించి మన పెద్దలు చెప్పారు. ఏంటంటే కనుక కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అపారమైన అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి ఆ దీపాన్ని కూడా మనం వెలిగించే అవకాశం మనకి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రము, అలాగే మన అజ్ఞానాన్ని ఆ యొక్క దీపం లాక్కుని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకుని పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఒక దీపమేనండి. ఇలాంటి దీపాన్ని మనం వెలిగించినట్లయితే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపం అనేది ప్రత్యేకంగా చెప్పటం జరిగింది. మీరు కూడా ప్రతి రోజు కూడా ఈ కార్తీక మాసం నెలంతా కూడా చక్కగా దీపారాజన చేసి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈ కార్తీక మాసంలోనే ఈ దీపం వెలిగించాలి. ఎందుకు వెలిగించాలి అంటే కనుక ఈ కార్తీక మాసం తొందరగా చీకటి పడే మాసంగా చెప్తారు పూర్వ రోజుల్లో. అంటే చలికాలం మొదలవుతుంది, ఈ సమయంలో ఏంటంటే కనుక తొందరగా సూర్యాస్తం అవుతుంది కాబట్టి ఆ సూర్యాస్తానికి మనం అన్నీ కూడా సిద్ధం చేసుకుని దీపాలు వెలిగించుంటే, పూర్వకాలంలో లైట్స్ అయితే లేవు, దీపాల కాంతుల్లోనే వారి యొక్క నిత్యకృత్యాలన్నీ కూడా సాయంత్రం వేళ తీర్చుకునేవాళ్ళు. అయితే పూర్వ రోజుల్లో 6-7 అందరూ కూడా నిద్రపోయేవాళ్ళు అండి. 8 మొత్తం ఎవరి కాళ్ళు నిద్రపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు 10-11 అయినా కూడా ఎవరు నిద్రపోవట్లేదు. కానీ పూర్వకాలంలో ఆ టైం కల్లా నిద్రపోయేవాళ్ళు అంటండి. అలాగే పొద్దున్నే తప్పకుండా ఎవరైనా సరే 3 నిద్రలేసేవాళ్ళు అంటండి. అప్పుడు కూడా ఉదయం చీకటిగా ఉంటుంది కదండి, అప్పుడు కూడా చక్కగా దీపారాధన చేసుకునేవాళ్ళు. అప్పుడు 3-5 చక్కగా వెలుతురు వచ్చేసేది కాబట్టి అలా పాటించేవాళ్ళు. ఇప్పుడైతే కనుక అవన్నీ లేవు, కానీ అంతవరకు మాత్రం చాలా ఫాలో అయ్యేవాళ్ళు అండి. అలా ఈ కార్తీక మాసంలో ఇప్పుడు దాకా 2 చెప్పాను. మూడోది స్నానం. ఎక్కడైనా కానీ సముద్ర స్నానం చేస్తుంటే ఎన్ని రోజులు చేసిన స్నానానికి, సముద్ర స్నానాలకి కానీ నది స్నానాలకి ఎంత ఫలితం ఇస్తుందో, ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఈ మూడు మీరు పాటించి ఆ మహాదేవుడి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. ఈ కార్తీక మాసంలో ఈ యొక్క మాసమంతా కూడా ఆ శివకేశవులను పూజించడం మొదటిది. రెండవది ఉదయం సాయంత్రం సంధ్యాదీపాలు పెట్టడం. అలాగే మూడవది సముద్ర స్నానాలకు వెళ్ళటం అనేది తప్పకుండా చేయవలసిన పనిలో ఒకటి ఈ కార్తీక మాసంలో ఈ యొక్క దీపాలు. అలాగే కార్తీక పురాణంలో చాలా వరకు కథలన్నీ కూడా వీటికి సంబంధించినవే ఉంటాయండి. దీపం తెలిసి వెలిగించినా తెలియక వెలిగించినా, అలాగే ఆ కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఏదో ఒక అంటే కథలు ఎలా చెప్తారంటే కనుక అది నిజంగా జరిగినట్లుగా చెప్తారు. నిజంగా జరిగినవి అవి. అంటే ఎలా, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఒక పావురాళ్ళ జంట ఉంటాయండి. ఆ పావురాళ్ళ జంటలు
అనుకోకుండా ఏదో కార్తీక మాసం పౌర్ణమి రోజు ఉపవాసం అయితే ఉన్నాయి. అయితే ఉన్నప్పుడు మారేడు చెట్టు కింద పైన ఉన్నారంట. ఆ కింద అనుకోకుండా శివలింగం ఉంది. ఈ కార్తీక మాసంలో వీళ్ళేం చేశారు, ఉపవాసం అంటే ఉదయం నుండి కూడా అంటే వర్షం పడుతుందంట, ఏమి తినకుండా అక్కడే కూర్చున్నారు. అయితే ఆ సాయంత్రం ఏమైంది, ఆ యొక్క ఆకుల మీద చెట్ల మీద కూర్చుని ఆకు ఒక్కొక్కటి చుంచుతూ కింద వేశారంట. మారేడు దళాలు చక్కగా కింద ఉన్న శివలింగం మీద పడి వీళ్ళు ఆ కార్తీక దామోదరుడు యొక్క పూజ చేసి, అంటే శివయ్య పూజ చేసి ఆ ఉపవాసాన్ని విరమించారు కాబట్టి ఆ రోజు వారిద్దరికీ కూడా ఉత్తమ గతి లభించిందని చెప్తారు. అలానే ఎన్నో కథలు ఉన్నాయండి మనకి. అవన్నీ కూడా మనం ఆచరించాల్సిన కథలు అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ కార్తీక మాసంలో మీరు ఆ మహాదేవుని అభిషేకాలతో, అర్చనలతో ఇద్దరిని కూడా ఆరాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ చూసినట్లే మన ఇంట్లో ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం అయితే జరుగుతుందండి. రుద్రము చమకంతో అభిషేకం చేసిన తర్వాత మిగతా పూజలన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుని అభిషేకం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.